మనం ముందు జాగ్రత్తతో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఈ మిస్టేక్స్ చేస్తే మనం సంపదను ఆకర్షించలేం. మరి ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందామా? నెంబర్ 1, పాత వస్తువులను దాచిపెట్టుకోవడం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే సంపదను ఆకర్షించుకోవచ్చని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. శుభ్రంగా అంటే ఏంటి? వస్తువులకి కృతజ్ఞతలు చెప్పుకోవడం, నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని నింపడం, రైట్? మరి మన దగ్గర ఉన్న పాత వస్తువులు, అవసరం లేని వస్తువులలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందనే విషయం తెలుసా? మీ ఇంట్లో వాడని బట్టలు లేదా చినిగిపోయిన బట్టలు పడేద్దామని అలాగే పక్కన ఉంచుకుంటూ ఉంటారనమాట. ఆ బట్టలలో నెగిటివ్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. మీరే చెప్పండి, ధనవంతుల ఇంట్లో చినిగిపోయిన బట్టలు దాచి ఉంచుకుంటారా? ఆలోచించండి. కొత్త బట్టలు ప్రతి నెల కొంటూనే ఉంటారు. మరి వాడని బట్టలు అంటే 2 సంవత్సరాల క్రితం బట్టలు దాచిపెడుతూ ఉంటారనమాట. ఎందుకు? పడేయడానికి మనసు ఒప్పుకోదు, రైట్? అలాగే కొత్త ఫోన్ కొనుక్కుంటూ ఉంటారు. మరి పాత ఫోన్ ఏం చేస్తారంటే అది దాచిపెట్టేస్తారనమాట. ఒకవేళ కొత్త ఫోన్ పాడైతే పాత ఫోన్ వాడొచ్చులే అని ముందు జాగ్రత్తగా ఆలోచిస్తారు. మరి పాత ఫోన్ ఇంకా పూర్తిగా పాడవలేదు కదా, ఎలా పడేస్తాం అని ఆలోచిస్తున్నారా? ఏముంది, మీరు ఎలాగా ధనవంతులే కదా, మీ డ్రైవర్కి ఇచ్చేయండి లేదా మీ ఇంటి పని వాళ్ళకి ఇచ్చేయండి. అలాగే ఇంకోటి, మీకు హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ మీకు ఒక 10 డేస్కి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఆ ట్యాబ్లెట్స్ వాడతారు, మిగిలిన ట్యాబ్లెట్స్ ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటారనమాట. ఒకవేళ నెక్స్ట్ టైం హెల్త్ బాగాలేకపోతే ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగపడతాయి కదా అని దాచిపెడతారు. అంటే మీరు విశ్వానికి ఏం తెలియజేస్తారు? మళ్ళీ మీరు అనారోగ్యం పాలవుతారని విశ్వానికి ముందే తెలియజేస్తున్నారనమాట. అలాగే మీ ఇంట్లోని కొన్ని వస్తువులు అనమాట, లైక్ మిక్సీ జారు లేదా ఎలక్ట్రిక్ కుక్కర్స్, కొత్తవి కొంటూ ఉంటారు కానీ పాతవి స్టోర్ రూమ్లో దాచిపెడతారనమాట. ఒక్కసారి ఆలోచించండి, ధనవంతుల ఇంట్లో పాత వస్తువులను దాచిపెట్టుకుంటారా? ధనవంతులు అనగానే ఏ అంబానీయో లేదా ఎల్ఎన్ మాస్కో వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? నేను చెప్పేది మీ గురించే. మీరు ధనవంతులే కదా. సో ఏం చేయాలి? ముందు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అంటే పాత వస్తువులను ఏం చేయాలో తెలుసు కదా. థ్యాంక్ యూ యూనివర్స్.